ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. ఇరు దేశాలు దాడులు ప్రతిదాడులకు దిగుతున్నాయి. తొలి దెబ్బతోనే పలువురు ఇరాన్ సైనిక సారథులు, అణు స్థావరాలు, సైనిక స్థావరాలు, అణు శాస్త్రవేత్తలపై సైనిక ముఖ్యులను సమాధి చేసిన ఇజ్రాయెల్ మరోసారి ప్రళయ భీకరంగా విరుచుకుపడింది. నిన్నటి దాడిలో మరో ఇద్దరు ఇరాన్ కీలక అధికారులు ప్రాణాలు కోల్పోయారు. సైనిక జనరల్ స్టాఫ్ లో డిప్యూటీ ఇంటెలిజెన్స్ అధికారి అయిన జనరల్ గోలాం రెజా మొహ్రిబీ, ఆపరేషన్స్ విభాగ డిప్యూటీ జనరల్ మొహదీ రెబ్బానీలు మరణించిన విషయాన్ని ఇరాన్ సైతం ధృవీకరించింది. ఇజ్రాయెల్ నుంచి దూసుకొచ్చిన క్షిపణులు ఇరాన్లోని పలు జనవాసాలపై పడ్డాయి. అయితే ఎంతమంది చనిపోయారనే వివరాలు తెలియరాలేదు. టెహ్రాన్లోని మొహ్రాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు పైన క్షిపణులు పట్టాయి. ఆగ్నేయ ఇరాన్ కజేస్తాన్ ప్రావిన్స్ లోని అబదాన్ నగరంపై మిలిటరీ స్థావరం సమీపంలోని కెరాన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసం కావడంతో ఇప్పుడు ఆ దేశ గగనతలం గాల్లో దీపంలా తయారైంది. ఇష్టం వచ్చినట్లు మేం దాడులు చేయగలమని ఇజ్రాయెల్ రక్షణ శాఖ అధికారి ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ ప్రకటించారు. 70 ఫైటర్ జెట్లతో శత్రు గగనతల రక్షణ వ్యవస్థను భస్మీపటలం చేశామన్నారు. సైన్యాధికారులను కోల్పోయి, సైనికంగా స్థావరాలను కోల్పోయి, ఆయుధపరంగా శాస్త్రవేత్తలను కోల్పోయి, విజ్ఞానపరంగా ఎంతో నష్టాన్ని చవిచూసిన ఇరాన్ వెంటనే ప్రతీకార దాడులకు దిగింది. మరోసారి వందల కొద్దీ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ సిటీ మీదకు ఎక్కుపెట్టింది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ క్షిపణి విధ్వంసక వ్యవస్థ సమర్థవంతంగా వాటిని గాల్లోనే పేల్చేసింది. దీంతో ఆకాశంలో భారీ విస్ఫోటనాలు, మెరుపులు చూసి భారీ శబ్దాలు విని ఇజ్రాయెల్ వాసులు భయకంపితులయ్యారు. అయితే భారీ ఎత్తున ఒకేసారి క్షిపణులు దూసుకురావడంతో కొన్ని ఐరన్ డోమ్ వ్యవస్థను దాటుకుని మరీ లక్ష్యాలను ఢీకొట్టాయి. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. మిసైల్ డ్రోన్లతో ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు భీకర యుద్ధాన్ని చేసుకుంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇరాన్ దాడులను ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ అయితే తిప్పికొడుతుంది. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ప్రళయ భీకరంగా ఇరుచుకుపడుతుంది ఇజ్రాయెల్ ఇరాన్ పైన. ఇరాన్ ని నేరుగా ఇళ్ల స్థావరాలను టార్గెట్ గా చేసుకొని ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణం కోల్పోయిన ఇరాన్ అధికారులు, ఇజ్రాయెల్ కూడా ఇరాన్ ని టార్గెట్ గా చేసుకొని వారి ఇరాన్ రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసేందుకు టార్గెట్ గా చేసుకొని ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడుతుంది. దానిలో భాగంగా ఇరాన్ ముఖ్య అధికారులు, ఆర్మీ అధికారులందరూ కూడా ఈ యొక్క దాడిలో మృతి చెందినట్టుగా కూడా మనకైతే సమాచారం. టెహరాన్ మెహరాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పై క్షిపణులు పడేట్టుగా కూడా అధికారికంగా ధృవీకరించారు. ఖుజేస్తాన్ ప్రావిన్స్ లోని అబదాన్ నగరం పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. మిలిటరీ స్థావరం సమీపంలోని కిర్మాన్ షా ఇజ్రాయెల్ క్షిపణులు ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసినట్టు కూడా మనకైతే సమాచారం. దద్దరిల్లిన టెల్ అవీవ్ ఇజ్రాయెల్ పై క్షిపణులతో ఇరుచుకుపడిన ఇరాన్ అడ్డుకోలేకపోయిన ఆ దేశ ఐరన్ డోమ్ వ్యవస్థ. పలు ప్రాంతాల్లో పౌరుల నివాసాలు ధ్వంసం, 3 మృతి, 100 మందికి పైగా గాయాలు, 3 F-35 జెట్లను కూల్చేశామన్న ఇరాన్. ఖమేనీ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు. మరోసారి ఇరాన్ అణుశుద్ధి కేంద్రాల లక్ష్యంగానే మిసైల్స్. ఇరు దేశాలు తీవ్ర స్థాయిలో పరస్పర బెదిరింపులు.
పశ్చిమాసియాను మరింత సంక్షోభంలోకి నెట్టేసేలా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రతరమైంది. ఇరు దేశాలు శనివారం పరస్పర విధ్వంసక దాడులకు పాల్పడ్డారు. ఘర్షణలకు ఆజ్యం పోసేలా భీకర హెచ్చరికలు చేసుకున్నాయి. టెహరాన్ లక్ష్యంగా యుద్ధ విమానాలు మిసైల్స్ తో ఇజ్రాయెల్ పైన ఎచ్చుకుపడగా టెలి అవీవ్ పై ఇరాన్ 5 గంటల్లో క్షిపణుల వర్షం కురిపించింది. రైట్, థ్యాంక్ యూ సైదులు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఏటీసీతో ఎయిర్ ఇండియా పైలట్ చివరి సంభాషణ వెలుగులోకి వచ్చింది. విమానంలో నో పవర్ అంటూ చెప్పిన పైలట్ మాటలు ఏటీసీలో రికార్డ్ అయినట్లు క్లారిటీ వచ్చింది. నో పవర్, నో థ్రస్ట్, గోయింగ్ డౌన్, మేడే మేడే అంటూ పైలట్ సుమిత్ ఏటీసీకి వివరించాడు. 5 సెకండ్ల పాటు ఈ ఆడియో రికార్డ్ అయింది. మరోవైపు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతదేహాలకు డిఎన్ఏ ప్రక్రియ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. మృతదేహాల గుర్తింపు కోసం 36 మంది నిపుణులు ఉండగా ఇప్పటి వరకు 19 మంది మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. అటు డీజీసీఏ ఆదేశాలతో ఎయిర్ ఇండియా విమానాల తనిఖీలు కొనసాగుతున్నాయి. 9 బోయింగ్ 787 విమానాల్లో ఈ తనిఖీలు పూర్తయ్యాయి. కాగా మరో 24 విమానాల్లో తనిఖీలు కొనసాగనున్నట్లు సమాచారం. అన్ని 787 సిరీస్ విమానాలపై ప్రత్యేక ఆడిట్ కొనసాగుతోంది. భద్రతా ప్రమాణాలపై నివేదిక ఇవ్వాలన్న డీజీసీఏ ఆదేశాలు, తనిఖీలు జరుగుతున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మహేందర్, చెప్పండి, డిఎన్ఏ పరీక్షలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? విమాన ప్రమాదంలో ఇప్పటికే 274 మృతుల సంఖ్య ఇచ్చారండి. ఇక పైలట్ కూడా చాలా చిట్ట చివరిసారిగా తన మాట్లాడిన మాటలు కూడా కాక్పిట్ లో రికార్డ్ అయినాయి. అయితే పైలట్ మేడే మేడే మేడే, నో పవర్, నో థ్రస్ట్, గోయింగ్ డౌన్ అంటే పెను ప్రమాదం ముంచుకొస్తుంది, విద్యుత్ లేదు, ఫ్లైట్ ఎగరడం లేదు, కిందకి పడిపోతున్నాం, అత్యంత దయనీయ స్థితిలో ఉన్నామంటూగా ఇటు ఏటీసీకి పైలట్ అయితే చిట్ట చివరి మాటలైతే అందించాడు. ఇది ఎయిర్ ఇండియా విమాన పైలట్ నోట్ నుంచి వచ్చిన చిట్ట చివరి మాటలుగా గమనించవచ్చు. అయితే అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరి క్షణాల్లోనే కుప్పకున్న ఎయిర్ ఇండియా విమానం పైలట్ చివరి క్షణం ఏం చెప్పారో తెలిపే ఆడియో సందేశం అయితే బయటకు వచ్చింది. ఎయిర్ ఇండియా సీనియర్ పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ సందేశం ఉన్న దీని నిడివి కేవలం 5 సెకండ్లు మాత్రమేనట్టుగా తెలుస్తుంది. ఇక శనివారం ఉదయం వరకు అంటే శిథిలాలు తొలగిస్తున్న క్రమంలో విమాన తోక భాగంలో ఒక యువతి మృతదేహం లభ్యమైంది. మృతురాలు ఎయిర్ హోస్టెస్ కావచ్చని భావిస్తున్నారు. మృతుల సంఖ్య ఇప్పటికే 274 చేరినట్టు తెలుస్తుంది. కానీ కొందరు అధికారులు మాత్రం 270గా మాకు చెప్తున్నారు. విమానం కూలిన ప్రాంతంలో బీజే వైద్య కళాశాల మెడికల్ వసతి గృహంలో తొలుత 24 మంది మృతి చెందిన సమాచారం రాగా ఇప్పుడు సంఖ్య 33కు జరిగింది. ఇక డిఎన్ఏ నమూనాలతో సరిపోల్చడం ద్వారా ఈ గుర్తించగలిగిన 6 మృతదేహాలను ఇప్పటికే అప్పగించే ప్రక్రియ అయితే మొదలైంది. మరి ఇప్పటి వరకు 19 మృతదేహాలు డిఎన్ఏ నమూనాలు వారి కుటుంబ సభ్యులకు సరిపోలా ఉన్నాయని
ఆ దెబ్బతిన్న 8 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు గుర్తు చెబుతూ వాటిని అప్పగించారు. ఇక ఘటనా స్థలంలో జాతీయ భద్రతా అంటే ఎన్ఎస్జీ బృందాన్ని కూడా మోహరించాయి. మరి పోలీసులు, ఎన్ఐఏ, డిజిసిఏ, ఏఏబి తదితర బలగాలను కూడా తమ తమ కోణాల్లో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. ప్రమాద మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున మధ్యతో పరిహారం అందజేయనున్నట్టు కూడా ఎయిర్ ఇండియా తెలిపింది. 1 కోటి పరిహారం చెల్లిస్తామని టాటా సన్స్ గ్రూప్ ప్రకటించింది. అయితే ప్రమాదం వల్ల దెబ్బతిన్న వైద్య విద్యార్థులు వసతిగృహం పై భాగంలో చిక్కున్న విమాన చౌక భాగం ట్రైన్ రప్పించారు. మొత్తంగా కూడా ఈ కూలిన విమానానికి 2023 జూన్ లో నిర్వహణ పరమైన సమగ్ర తనిఖీలు పూర్తయ్యాయని కూడా తదుపరి విడత తనిఖీలు కూడా ఈ ఏడాది డిసెంబర్ జరగాల్సి ఉందని కూడా ఎయిర్ ఇండియా వర్గాలు చెప్పాయి. మొత్తానికి అయితే A171 నంబర్ ఈ సర్వీస్ ఘోర ప్రమాదంతో ఇకపై ఆ నంబర్ వాడుకుని ఎయిర్ ఇండియా కోరుతుంది. మరి మొత్తానికి అయితే DNA నమూనాల ఆధారంగా మృతి చెందిన వారిని వారి కుటుంబాలకు పంపించే ప్రయత్నం అయితే ముమ్మరంగా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.